హాయ్ ఫ్రెండ్స్, దీంట్లో పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. అదేవిధంగా పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 1 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. మొత్తం పేపర్ 80 మార్క్స్కి ఉంటుంది. మనం రాయాల్సిన క్వశ్చన్స్ టోటల్గా 11 క్వశ్చన్స్. ప్రతి ఒక్క దానికి కూడా చాయిస్ అనేది ఉంటుందన్నమాట మనకి. ఇది ఫస్ట్ సెమిస్టర్లో ఐసీటీ పేపర్ అన్నమాట. ఇది కూడా సేమ్ 80 మార్క్స్కి ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్లో మనకి చాయిస్ అనేది ఉంటుంది. మనం 10 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి పార్ట్ ఏకి సంబంధించి. ఇది జనరల్ పేపర్ అన్నమాట. ఐసీటీ అనేది ఇది అందరికీ ఉంటుంది. ఏ మెథడ్ తీసుకున్నైనా కూడా ప్రతి ఒక్కరూ రాయాల్సిన కామన్ సబ్జెక్ట్. పదిలో ప్రతి దానికి చాయిస్ ఉంటుందన్నమాట మనకి. పార్ట్ బి ఉంది. పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 1 క్వశ్చన్ని రాయాలి. ఈచ్ 1 క్వశ్చన్లో కూడా మనకి చాయిస్ అనేది ఉంటుంది. పార్ట్ బిలో మనం రాసే క్వశ్చన్కి 15 మార్క్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఇది ఫిలాసఫీ పేపర్. దీంట్లో 10 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. పార్ట్ ఏలో అన్ని క్వశ్చన్లో చాయిస్ అనేది ఉంటుంది. పార్ట్ బిలో 2 క్వశ్చన్లు ఉంటాయి. దాంట్లో కూడా మనకి ఒకటి చాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ సెమిస్టర్లో మనం ఏ మెథడ్ తీసుకుంటే ఆ మెథడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ పెడగాగి పేపర్. ఇది 40 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్లో మనకి చాయిస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ మనం రాయాలి. అదేవిధంగా పార్ట్ బిలో మనకి 1 క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో కూడా చాయిస్ ఉంటుంది. దాంట్లో మనం ఒక క్వశ్చన్ అనేది రాయాలి. ఆ క్వశ్చన్కి 15 మార్క్స్ ఉంటాయి. టోటల్గా ఈ పేపర్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుందన్నమాట. హాయ్, ఇది ఫస్ట్ సెమిస్టర్లో పెడగాగి ఆఫ్ తెలుగు అన్నమాట. ఇది తెలుగు మెథడ్ తీసుకున్న వాళ్ళకి సంబంధించిన పేపర్. ఇది పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్కి మనకి చాయిస్ అనేది ఉంటుంది. 5 క్వశ్చన్స్ కన్ఫామ్గా మనం రాయాలి. పార్ట్ బిలో మనకి 1 క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో కూడా చాయిస్ అనేది ఉంటుంది మనకి. దానికి ఈచ్ క్వశ్చన్కి 15 మార్క్స్ అన్నమాట.